సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మహిళా తల్లులకి, చెల్లెలకి, అన్నలకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమిటి జగనన్న యొక్క ఉద్దేశం, వారు ఏం చేస్తున్నారనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తెలుసు. రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు మిర్చి రైతుల కోసం తాను నిరాహార దీక్ష పూనుకుంటే కొంతమంది అవాకు చవాకులు కూడా పేలుస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. మీకందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం. నేను వారిపైన అబద్ధాలు చెప్పటంలా, ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను. ఇది నిజమైతేనే మీరు స్వీకరించండి, నిజం లేకపోతే మీరు నన్ను తిరస్కరించండి. రామారావు గారు మొట్టమొదటిసారి ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటుండామని ఒక పార్టీని స్థాపించాడు. అదే టీడీపీ యొక్క పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని స్థాపించి దాదాపు 10 నెలలు నిరంతరం పోరాడినాడు. శ్రీకృష్ణుడుగా, భీముడుగా, నకులుడుగా, సహదేవుడుగా, రాముడుగా వేషాలు వేసి ప్రజలను మన్నన పొందినటువంటి వ్యక్తి రాజ్యాన్ని స్థాపిస్తే మీకందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడినాడంటే, ఆ రోజు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో కంటెస్ట్ చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఎన్టీ రామారావుని మా మానమేమ పైన కూడా పోటీ వేసేదానికి నేను గట్టిగా ధైర్యంగా ముందుకు వస్తాను, ఆయనకి ఎవరు ఓటేయరని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎన్టీ రామారావు పదవికి వచ్చినాక అతను చంద్రగిరిలో ఓడిపోయి రామారావు గారు వచ్చినప్పుడు రామారావు గారు ప్రజలకు కూడా కొంత కానుకిచ్చాడు. మద్యపానం నిషేధం చేశాడు, 2 రూపాయల బియ్యం అన్నాడు, గృహ నిర్మాణ పథకాలని 2000 నుంచి 18,000 పెంచాడు. అటువంటి రామారావు సంస్థలో వచ్చి చేరి రామారావు పేరు చెప్తే రామారావు పేరు చెప్తే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు చంద్రబాబు కుట్ర పని పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచింది. నిజమా అబద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా, నిజమా అబద్ధమా మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు వచ్చాడు, 9 సంవత్సరాలు పరిపాలించాడు. తన మామ చెప్పినట్టు మద్యపాన నిషేధాన్ని తీసేశాడు, 2 రూపాయల బియ్యం తీసేశాడు, 5 రూపాయలు చేశాడు. ఊరు మద్యపానాన్ని తీసుకొని వచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుదే. ఆ 9 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువులు ఎక్కడికో ఆకాశానికి పోయింది. కానీ మహిళా సంఘాలను కూడా విడిచిపెట్టల అతను. రైతుల యొక్క పరిస్థితిని కూడా వదిలిపెట్టల. మహిళలను కాల్పులు చేశాడు, రైతుల్ని కాల్పులు చేశాడు. ఆ 9 సంవత్సరాల్లో దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటికి దేవుడై వెలిగాడు, పాదయాత్రలు చేశాడు. వారికి ప్రజలందరూ పట్టం కడితే వారు ముఖ్యమంత్రి అయినాక మీకందరికీ కూడా తెలుసు కులము, పార్టీ, మతం అనేది లేకుండా భగవంతుడు స్వరూపుడు, కక్ష, కార్పణాలు, ద్వేషం, పగ అనేది గ్రామాల్లో ఉండింది. ఆ రోజు కేవలం ఎస్సీ ఎస్టీలకైనా ఇండ్లు ఇచ్చేది, వేరే పేదవాళ్ళు లేరనే ఒక ఆలోచన విధానంతో అందరూ కూడా కక్ష పూనుకున్నారు. దేవుడు స్వరూపుడు, దయామయ స్వరూపుడు, మన కరుణా స్వరూపుడు రాజశేఖర రెడ్డి వచ్చినాక మొట్టమొదటిసారి రైతుల యొక్క కంటిలో సంతోషం చూడాలని, కరెంటు ఫ్రీ చేస్తానని
ఫస్ట్ సంతకం ఫ్రీ చేసి రైతులకంతా గొప్ప వ్యక్తిగా వారి యొక్క సంతోషం చూశారు. అంతటితో వదలలేదు. మళ్ళీ ఒకటి, రైతుల రుణమాఫీని సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి పూర్తిగా రుణమాఫీ చేశాడు. కొంతమంది రుణం కట్టేసినా మళ్ళీ వారికి 5,000 రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. అదేవిధంగా వ్యవసాయం ముఖ్యం, నీరు అవసరం, ప్రతి ఒక్కరు కూడా ప్రాజెక్టులు కావాలి, ఈ దేశం బాగుపడాలంటే వ్యవసాయం ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొని వచ్చారు, ఎన్నో కాలువలు పూర్తి చేశారు. వారు ఉన్నప్పుడు నెలకు 3 నెలలకు ఒక తూరి వర్షాలు కూడా పడి సస్యశ్యామలుగా ఉండింది. మీకు అందరికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ గ్రామం పెట్టారు. ఇందిరాగ్రామం పెట్టి కులము మతము పార్టీ లేదు. ఈరోజు జన్మభూమి కమిటీ అనే కమిటీలు లేవు. ఎమ్మెల్యేలకు కూడా మేమందరూ పోయి అడిగినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఒకటే చెప్పాడు, మీరందరూ కాంగ్రెస్లో గెలిచారు, మీకు ఓటైన వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, కొన్ని మతాలు ఉంటుంది, పార్టీలకి కులాలకి అతీతంగా ఇందిరమ్మ గ్రామాలు పెట్టాలి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ చేయాలి అని ఒక నినాదం తీసుకుని వచ్చి చెప్పినాడు. కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన వృత్తిరీతిగా డాక్టర్ వృత్తిరీతిగా ఆయన డాక్టర్ 1 రూపాయి తీసుకొని సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఈ కుల వృత్తాలు ఉండేంత వరకు ఈ దేశంలో ఎవరు బాగుపడరు. కుల వృత్తులకు స్వస్తి చెప్పాలి. విద్య అవసరము. ఎవరైతే విద్య చేస్తారో వాళ్ళే దేశానికి ముందుకు వస్తారు, వాళ్ళే ముందుకు సమాజంలో ముందుకు వస్తారు. కులము మతము అనేది లేకుండా పోతుంది. ఆర్థికంగా బాగుపడతారు, రాజకీయంగా బాగుపడతారు, అన్నిట్లో సమానవుతారని ఆ దేవుడు మనకు ఫీజు రింబర్ట్ ఇచ్చి బీసీలకు అందరికి కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలకి గొప్ప చదువులు ఇప్పించినటువంటి భగవంతుడు స్వరూపుడు రాజశేఖర రెడ్డి. అది నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గురించి, జగనన్న గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు రాజశేఖర రెడ్డి యుగం పోయినాక మళ్ళీ మీరు అబద్ధాలు వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ప్రతి ఇంటికి పేదవాడికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఓసీలకు కూడా 3 సెంట్లు భూమి ఇస్తాను, ఇండ్లు నిర్మిస్తాను, అసైన్మెంటు 2 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పినాడు. అయ్యా చంద్రబాబు, నీ మనస్ఫూర్తిగా ఆలోచించు. నీ బిడ్డ పైన సాక్షి చెప్పు. నీకుండేది ఒకే ఒక కొడుకు. ఎక్కడైనా 3 సెంట్లు భూమి కొనిచ్చినావా? ఎక్కడైనా ఒక అసైన్మెంట్ చేసినావా? ఎక్కడైనా ఒక ఇల్లు కట్టినావా? రాజశేఖర రెడ్డి గారు 65.40 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఆయన 5 సంవత్సరాల్లో దాదాపు 25,16,000 ఇండ్లు పూర్తి చేసి 19 లక్షల ఇండ్లు వివిధ దశలో, అంటే బేస్మెంట్ లెవెల్లో, లెంటర్ లెవెల్లో, రూపు లెవెల్లో డబ్బులు ఇస్తూ నిలిచిపోతే ఇంతవరకు ఒక డబ్బు కూడా ఇవ్వలే, 1 రూపాయి కూడా ఇవ్వలే. కారణం ఏమంటే దానిపైన ఎంక్వైరీ అంట. ఆ ఎంక్వైరీ చేసి 3 సంవత్సరాలు పూర్తిగా నిర్విరామం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. దీనికి కారణం ఏమంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పూర్తిగా అతనికి ఓటేయలేదని శత్రువును మెచ్చుకున్నాడే కానీ వారి యొక్క అభిమానాన్ని పెంచుకోలేనటువంటి నియంత చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మీకందరికి కూడా తెలుసు, ఈరోజు ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు. సీవు నెత్తురు ఉందో లేదో, వాళ్ళకి సిగ్గు లజ్జ ఉందో లేదో నాకు తెలియదు, కానీ జగనన్న ఫోటో పెట్టుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు, జగనన్న ఇంటికాడ పోయి కాపలా కాసినారు, సీటు తెచ్చుకున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆ విధంగా తెచ్చుకొని జగనన్న ఫోటో పెట్టి, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి, గడప గడప తిరిగి, ఓదార్పు యాత్రలను తిరిగి వాళ్ళని గెలిపిస్తే సిగ్గు సీము లేకుండా చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచినాడో అదేవిధంగా ఓటర్లకు వెన్నుపోటు పొడవటమే కాకుండా డబ్బుకి పదవికి ఆశపడి దరిద్రులు చరిత్రహీనులు ఆయన దగ్గరికి పోయి చేరి పదవులు ఇస్తారని ఎటువంటి అనరాని మాటలు జగనన్న పైన వాళ్ళ ఇంటి పైన మాట్లాడుతున్నారు. మీకందరికి కూడా తెలుసు, జగనన్న పైన మీకందరు తెలుసు, గుడిసెల వెంకటస్వామి అల్లుడు శంకర్రావు, అదేవిధంగా ఒక ఎంపీ
ఆయన ఇప్పుడు లేడు, ఆయన పేరు చెప్పేది నాకు ఇష్టంలా. జగనన్న పైన ఎంతమంది ఎంత కుట్రలు పన్నారో మీకు తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని జగనన్న వస్తే ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో అన్యాయమైన కేసులు పెట్టి జైలుకు పంపించినాడు చంద్రబాబు నాయుడు. అయినా అది సింహం. సింహం ఎప్పుడు భయపడదు, ఏ రోజు కూడా సింహం భయపడదు. ఆ సింహాన్ని చూసి చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకొస్తూ ఉంది. 16 నెలలు జైల్లో పెట్టారు. ప్రజలందరూ ఆవేదన పడ్డారు. జగనన్న ఎప్పుడు రాబోతాడు, వారిని ఎప్పుడు చూడబోతామన్నారు. ఒక శక్తి, ఒక సంస్థగా యేసు ప్రభుని ఏ విధంగా ఆ రోజు వారిని హింసించారో, అదేవిధంగా కంసుడు ఏ విధంగా శ్రీకృష్ణుని హింసించాడో, వాళ్ళు ఏ విధంగా హింసించిన వాళ్ళు పతనమైనారో, అదే శక్తితో చాలా ధైర్యంగా నేనుండాను, నా ప్రజల కోసం వస్తున్నాను, మీకోసం నేను ప్రాణాలను నిలిపిస్తాను, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని 16 నెలలు జైల్లో ఉన్న స్వేచ్ఛగా ధైర్యంగా వచ్చినటువంటి సింహం మనం జగనన్న. పులితోనే పోల్చును. పులి ఒక్కొక్క తూరు చనిపోయిన జంతువులను కూడా తింటుంది. జగనన్న సింహం, ఏమున్నా తల వంచని సింహం. దానికి ఉదాహరణ ఏమంటే సోనియా గాంధీ. కాంగ్రెస్ని ఎవరైనా ఎదిరించారా? మీరు ఎక్కడైనా చూసారా? ఆ రోజు జగనన్న ఎంపీగా అయినారు. జగనన్న ఎంపీ అయినాక వారు తన తండ్రి చనిపోయిన వారి కుటుంబాలకి ఓదార్పు యాత్ర చేయాలంటే ఆ మహాతల్లి ఇటలీ నుంచి ఎట్ట వచ్చిందో, ఆ ఇటలీ మహాతల్లి ఏం చేసిందో, ఇక్కడ ఉండే దుర్మార్గులు దుష్టులు ఆమెకి ఎన్ని రకాలుగా ప్రబోధాలు పలికారో తెలియదు. కానీ ఆయన్ని గట్టిగా మందలించడం, జైలుకి పంచడం జరిగింది. కానీ జైలు నుంచి రావటం జగనన్న ఒక పార్టీని పెట్టినాడు. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అదే రాజశేఖర రెడ్డి ఆశయాలకు సంబంధించిన పార్టీ. తిరుగుబాటు చేశాడు. ఎన్ని మంది ఎన్ని కుట్రలు పడినా భయపడలేదు. ఆ పార్టీలో గెలిచిన మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, దరిద్రులు వాళ్ళు ఈరోజు చంద్రబాబు దగ్గరికి పోయి అవాకు చవాకులు పేలుస్తూ ఉన్నారు. 67 మందిని గెలిపించుకునే శక్తి ప్రపంచంలోనే చిన్న వయసులో ఒక జగనన్నకే జరిగింది. ఆ సింహం బిడ్డకే దక్కిందని మీ అందరి ఎదురుగుండా నేను తెలియజెప్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు, మీ పార్టీ పరిస్థితి ఏమిటి నీ పార్టీ పరిస్థితి? నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను బుచ్చయ్య చౌదరి మంత్రి పదవి లేదని తోలనాలినాడు. అదేవిధంగా బోండా ఉమా తోలనాలినాడు, నరేంద్ర తోలనాలినాడు. వాళ్ళ పైన ఎక్కడైనా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? నువ్వు ఏం చేసినావంటే శివప్రసాద్ దళితుడు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో వచ్చినటువంటి వ్యక్తులు మేమంతా కూడా. శివప్రసాద్ ఏం చెప్పాడు నిన్ను? నువ్వు ఒక దరిద్రుడు, నువ్వు మేనిఫెస్టోలో పనులు చేయలా, నువ్వు 3 సెంట్లు ఇవ్వలా, అసైన్మెంట్ లేకుండా చేసినావు, ఇళ్ల స్థలాలు లేకుండా చేసినావు, అసలు ఎస్సీలని అణగదొక్కుతున్నావు, ఎస్సీలకి మంత్రి పదవులు తీసేసినావు, ఎస్టీలని అసలే లేకుండా చేసినావు, మైనారిటీకి మంత్రి పదవులు లేకుండా చేసినావు. ఇప్పుడైనా నువ్వు మేల్కొని చెప్తే చంద్రబాబు దళితుల పైన ఎంత శత్రుత్వం పెంచుకున్నాడంటే వాళ్ళని వదిలేస్తున్నాడు. బుచ్చయ్య చౌదరిని వదిలినాడు, బోండా ఉమాని వదిలేస్తున్నాడు, నరేంద్రని వదిలేస్తున్నాడు. వాళ్ళని ఎవరు తిరిగితే వాళ్ళని వదిలేసి ఇదే శివప్రసాద్ని ఒక ఎంపీని తోలనాలినాడు. అదే శివప్రసాద్ అంట ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంఘాలు కూడా ఆయన చెప్పింది న్యాయమని మాట్లాడినారు. అది చంద్రబాబుకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు ఒక శకుని చేరినాడు. ఆ శకుని ఎవరో నీకు తెలుసునో తెలీదో. ఆ శకుని ఒక పేపర్ అధినేత. ఆ పేపర్ అధినేత శకుని ఏ విధంగా చేరినాడంటే నీ పతనాన్ని చూస్తున్నాడు. నువ్వు దుర్యోధనుడు వేషం వేస్తే ఆయన శకుని వేషం వేసి నువ్వు రైతులకు అన్యాయం చేసినా, మహిళలకు అన్యాయం చేసినా, డోక్రా లోన్లు తోయిపోయినా, నీళ్లు లేకపోయినా ఆ శకుని ఆ పేపర్లో ఇటువంటి చంద్రబాబు ఇంక రాడు, చరిత్రను సృష్టిస్తాడని చంద్రబాబును పొగుడుతూ అతను ఇచ్చిన దయాదర్శలో బతుకుతున్నాడు. ఆ శకుని ద్వారానే నువ్వు పతనం అవుతావు. కాబట్టి మళ్ళీ ఇప్పుడన్నా మేలుకో, జగనన్న వస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు
నీకు ఇది మంచి పద్ధతి కాదు. జగనన్న అందరి కోసం పోరాడుతున్నాడు, వారిని ఆహ్వానిస్తున్నారు. జగనన్న వస్తే రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మళ్ళీ వస్తుంది. వారు మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తారు, 3 సెంట్లు భూమి ఇప్పిస్తారు, ఇండ్లు గట్ట కార్యక్రమాలు తీస్తారు, ప్రతి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు, రైతుల యొక్క ఆపద్బాంధుడుగా నిలుస్తాడు. రైతులు నమ్మండి, ఆయన ఖచ్చితంగా మీకోసం ఉన్నారు. ఈరోజు ఇంతమంది మీరు ఆశీర్వదించేదానికి, జగనన్న దయానికి, ఆయన ఆశీర్వదించేదానికి మీరు వచ్చినందుకు మీకందరికి కూడా నేను పాదాభివందనాలు చెప్తున్నాను. లాస్ట్లో ఒక మాట చెప్పదలుచుకున్నాను. అయ్యా, మీకందరికి కూడా తెలుసు చరిత్ర. చంద్రబాబు ఫ్లైట్కి పెట్టిన ఖర్చులు చంద్రబాబు ప్రపంచంతో చూసేస్తున్నాడు. ఇంకా ఎక్కడ నిలవడు. ఎందుకంటే ఓడిపోయేది వాస్తవం, జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది అవాస్తవం, జైలుకు పోయేది వాస్తవం. ఇంక ఎప్పుడు మనం దేశాలు చూస్తాము? మన డబ్బుతో ప్రపంచంతో తిరుగుతున్నాడు. ఈరోజు కార్మికులందా ఆయనకి సన్మానం చేయాలంట. ఏ కార్మికుడైనా 170 కోట్లతో హైదరాబాద్ ఇల్లు కట్టినాడా? అంటే ఏ కార్మికుడు కట్టినాడు చెప్పండి? కార్మికుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. దయచేసి చంద్రబాబు నాయుడిని గురించి ఇంకా ఒక మాట చెప్పి విరమించుకుంటాను. ఇప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరెవరికి మంత్రులు ఇచ్చినావో నీ పార్టీ మొత్తం నిన్ను దెబ్బతీస్తున్నది, తిరుగుబాటు చేస్తున్నది. రామారావుని ఎట్ట వెన్నుపోటు పెట్టినావో ఆ విధంగా వెన్నుపోటు పొడిచడానికి వాళ్ళు రెడీగా ఉండదు. మొన్న ఏర్పేట మండలంలో మునగలపాలెం, ముసలిపేడు, అదేవిధంగా రావుళ్ళపాలెంలో దాదాపు 16 మంది చనిపోతే జగనన్న అక్కడికి రావడం జరిగింది. ఒక మానవాతీతుడిగా, ఒక కరుణామూర్తిగా ఆ ఓట్లు ఎవరికి కూడా అక్కడ ఒక్క ఓటు ఇలా 81 నుంచి కూడా తెలుగుదేశానికి సంబంధించిన గ్రామం అది. వారు అక్కడికి వస్తే కొంతమందిని తయారు చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత బంధువుల గ్రామం అది. జగన్ అని చెప్పి ఒక 20 మంది దగ్గర చేకొట్టించడమే కాకుండా శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాడంట. నువ్వు చేస్తున్నావు శవ రాజకీయాలు, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ఆ గ్రామాన్ని చూసినావా లేదా? నీ కొడుకును పంపించినావు. ఏంది లోకేష్ అని ఎవరో రామిరెడ్డి అంట, సోమిరెడ్డి అంట, పనికిరాని రెడ్డి వాడంటాడు లోకేష్తో పోల్చుతాడంట. జగనన్నని చంద్రబాబు కాదు, జగనన్ని పోల్చేదానికి ఏ వ్యక్తి సరిపడడు. జగనన్న శక్తి అట్టాడిది, ప్రజలు ఆయన ఆదరిస్తున్నాడు. లోకేష్ ఏమన్నాడు మీకు తెలుసా? నా కార్యకర్తలు అయితే 2 లక్షలు ఇస్తా. అతను ఒక మంత్రిగా పోయి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు అందరికీ సమానంగా ఇవ్వాలి, కానీ నా కార్యకర్తలు అయితే ఇస్తానన్నాడు. జగనన్న ఆ విధంగా కాదు, ఆ గ్రామాన్ని సందర్శించినాడు, ఆ ఇసుక మాపైని ఎత్తి చూపించాడు, వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తున్నాడు. అక్కడ ఒక ఎస్పీ ఉంది, ఆమె తెలుగుదేశానికి తొత్తుగా ప్రవర్తిస్తున్నది. ఆ ఎస్పీ లేకపోతే, అర్బన్ ఎస్పీ లేకపోతే అంతమంది చనిపోయిండ్రు. జగనన్న కూడా మాట్లాడటం జరిగింది. ఇదే లోకేష్కి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడ సరిపోతావు? జగనన్న రిజైన్ చేసి ఎలక్షన్ నిలబడితే 5,45,000 ఓట్లతో గెలిచిన సింహం అది. నువ్వు అడ్డుదారిలో వస్తావు, మీ నాయన అడ్డుదారిలో వస్తాడు. నీకేం అర్హత ఉండదన్న ఎమ్మెల్యే నీకు మంత్రి పదవి ఇచ్చినాడో తెలియదు, కానీ మీలోనే ముసలం పుడుతున్నది. అతను అడుగుపెట్టిన రోజే మీ నాయనకి సమన్ వచ్చింది, అతను అడుగుపెట్టిన రోజే మీ స్పీకర్కి కూడా సమన్ వచ్చింది. ఇదంతా గుర్తుంచుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ, చిత్తూరు జిల్లా ఎన్నో ప్రగల్భాలు చేశారు, ఎన్నో లోపర్స కార్యక్రమాలు చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ అతన్ని పార్టీకి లాక్కుంటే జిల్లానే అతనికి పెడతానన్నాడు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొదటి నుంచి కూడా అక్కడ జిల్లాలో చంద్రబాబుకు సింహస్వప్నం. ఆయన ఒకేమన్నాడు అన్నాడు, నేను జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు నిద్రపోను, నీ అంతు తేలుస్తాను, నీతో భయపడేది ప్రశ్నే లేదు, నా యొక్క పూర్తి కాంట్రాక్టులు రద్దు చేయి, నువ్వేమైనా చేయి, నిన్ను ఎదిరించి కుప్పల్లో కూడా నేను గెలిపించుకుంటానని మాట ఇచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా ఈ సభ ద్వారా వారికి, ఎందుకంటే మా జిల్లా కాబట్టి మా ఎమ్మెల్యేలందరూ డబ్బుకు అమ్ముడుపోలా, ఒకే ఒక అతను అమ్ముడిపోయినాడు, ఒకే ఒక అతను వెన్నుపోటు పుడిచి వెళ్ళిపోయినాడు. అతనికి కూడా అక్కడ నీచ చరిత్ర ఉంది.
కొంత 7 మంది డబ్బులు కమ్ముడు పోలా జగనన్న ముఖ్యమంత్రి చేయాలని నిరంతరం పోరాడుతుండేబట్టి మా ఎమ్మెల్యేలందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ జగనన్నకి మరి ఒక తూరి పాదాభివందనాలు చేసుకుంటూ నేను 5 సంవత్సరాలు నాకు టికెట్ ఇచ్చాను. రాజశేఖర రెడ్డి చెప్పిన మాట తప్పుడు. 2 పర్యాయాలు ఏఐసిసిలు కూడా 2 పర్యాయాలు ఓడిపోతే టికెట్ ఎవరు? నేను దళితుడైనా నాకు 2 పర్యాయాలు ఇచ్చాడు. 3వ పర్యాయం నేను గెలిచినాను. మా నియోజకవర్గంలో దాదాపు 350 ఎకరాలు మామిడి తోటని పదలకు పెంచినటువంటి ఘనత రాజశేఖర రెడ్డికి దక్కింది. అదే కోవలో కానీ చంద్రబాబు ఉంటే ఆ 350 ఎకరాల మామిడి చెట్లు కూడా లాగేసి ఉంటాడు. అదే కలికి భగవంతు కూడా 200 ఎకరాలు తీశాడు. ఈ డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాడు, హై స్కూళ్ళు ఇచ్చినాడు, ప్రాజెక్టులు ఇచ్చినాడు. ఆ కుటుంబానికి వారికి నా శరీరాన్ని వలిచి చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించిన వాళ్ళకి నేను రుణం తీర్చుకోలేను. ఎప్పుడు నేను జగనన్నకి అండగా, వారికి మీరందరూ అండగా నిండగా ఉండాలని, మీ ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని, దేవుని ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర రెడ్డికి నమస్కరిస్తున్నందుకు జై.